అసెంబ్లీకి వెళ్లకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదని, దానికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇదే సమావేశంలో 2028 ఫిబ్రవరిలోనే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ జగన్ జోస్యం చెప్పారు. తాను ఇంకా 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని, తనతో ఉండేవాళ్లే తన వాళ్ళని చెప్పారు. జగన్ కామెంట్స్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్, ఈ రోజు వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జగన్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రేపటి నుంచి అసెంబ్లీకి వెళ్ళకూడదు అని చెప్పి ఎమ్మెల్యేలను ఆదేశించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశంలో ప్రభుత్వం లేదు అనేది తనకు స్పష్టమైపోయిందని, అందువల్ల ఇంకా మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళటం అనవసరము అని చెప్పి ఎటు మైక్ కూడా ఇవ్వరు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళాలి అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏదైతే సమయం కేటాయిస్తారో ఆ సమయం తనకు కూడా కేటాయిస్తే అప్పుడు మాత్రమే వచ్చే విషయాన్ని ఆలోచిద్దాము అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, ఈ సమావేశంలోనే ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో కూడా 2028 జనవరి ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, తాను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటాను అని చెప్పడంతో పాటు ఇప్పుడు ఎవరైతే తనతో ఉన్నారో వాళ్లే నా వాళ్ళు అని కూడా వ్యాఖ్యానించారు. వాళ్ళని మాత్రమే నేను వాళ్ళకే ప్రయారిటీ ఇస్తా, వాళ్ళకే సీట్లు ఇస్తాను, వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా సరే ఇంకెవరైనా ఉంటే అడుగు పొడుగు వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు అని కూడా ఆయన నిర్మోహమాటంగా చెప్పినట్టు తెలిసింది. తనతో ఉన్న వాళ్ళనే తన వాళ్ళు అనుకుంటాను అని చెప్పి, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారం కోల్పోయిన సమయంలోనే నైతిక ధైర్యంతో ఉండాలని, అప్పుడు మాత్రమే నాయకులుగా ఎదుగుతారు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో పాటు అసెంబ్లీకి సంబంధించి మాత్రం ఇక రేపటి నుంచి వెళ్ళకూడదని ఈ రోజు గవర్నర్ పై ఉండే గౌరవంతో వచ్చి కొద్దిసేపు నినాదాలు చేసి బయటికి రావడం జరిగిందని, ఇక వెళ్ళకూడదు అని చెప్పి ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు కూడా పోరాడాల్సిందేను అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి సంబంధించి ఏ అయితే అంశాలు జరుగుతున్నాయో వాటి మీద బయట వైసీపీ కేంద్ర కార్యాలయంలో రియాక్ట్ కావడంతో పాటు అవసరమైతే మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలి అని కూడా ఆయన చెప్పారు. దాన్ని చూసి అసెంబ్లీలో అధికార పక్షం రెస్పాండ్ అయ్యే విధంగా మన అంశాలు ఉండాలి అని కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడంతో ఇప్పుడు ఇంకా అసెంబ్లీకి జగన్ ఈ రోజు వచ్చినప్పటికీ కూడా ఆయన రేపటి నుంచి రాడు అని కూడా తేలిపోయింది. ఈ రోజు కూడా కేవలం 11 నిమిషాలు మాత్రమే, 10 నిమిషాల పాటు వాళ్ళు అక్కడ నినాదాలు ఇచ్చారు స్పీకర్ పోడియం దగ్గర. ఆ తర్వాత 11వ నిమిషంలో జగన్, బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పిలిచిన వెంటనే వాళ్ళంతా కూడా నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి లాబీల్లో పండుగ బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మాత్రం ఇక ముందు అసెంబ్లీకి రేపటి నుంచి హాజరు కాకూడదు అని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నట్టు మనకు సమాచారం అందింది. థ్యాంక్ యూ.